హలో ఆల్. ఇప్పుడే 'రావ్ బహదూర్' మూవీ చూసొస్తున్నాను. నాకైతే సినిమా బాగుందనిపించింది. బట్ మీకందరికీ నచ్చిద్దని నేను అనుకోవట్లేదు. కొన్ని మూవీస్ ఉంటాయి. స్పెసిఫిక్ పీపుల్ టార్గెటెడ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతాయి. వన్ ఆఫ్ ఎ కైండ్ మూవీస్ అన్నమాట ఇవన్నీ. సో, అందరికీ నచ్చాలి, జనరల్ ఆడియన్స్ అందరికీ నచ్చాలని లేదు. ఫ్యామిలీస్‌కి అందరికీ నచ్చాలని ఏమీ లేదు. బట్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అటెంప్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు నా రియాక్షన్ ఏంటంటే అయ్య బాబోయ్! నాకు బిడ్డ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోయాను కదా! నీ దగ్గర ఎన్ని కళ్ళున్నాయేంట్రా? కానీ సెకండ్ హాఫ్ నుంచి మూవీ చాలా బాగుంటుంది. అసలు అనుమానం అనేది ఏ ఎక్స్‌టెంట్ దాకా తీసుకెళ్తుంది ఒక ఒక మనిషిని. ఇంకా 'రావ్ బహదూర్' క్యారెక్టరైజేషన్ గాని, ఇంకా లాస్ట్‌లో ట్విస్ట్స్ గాని చాలా బాగుంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం నన్ను పడుకోబెట్టేసింది. సెకండ్ హాఫ్ అట్లా నెత్తి మీద ఒకటి కొట్టి లేపింది. సో, సెకండ్ హాఫ్ మొత్తం బానే ఉంది. సో, వర్త్ వాచ్. సినిమా చూసినంత సేపు ఎవడు పడితే వాడి మీద అనుమానాలు వస్తుంటాయి మనకి. కానీ ఎవడో కల్ప్రిట్ కాదనమాట. ఆడెవడో కల్ప్రిట్ అవుతాడు లాస్ట్‌లో. అసలు మనం అనుకోనోళ్ళు కల్ప్రిట్ అవుతారు. ఏది పడితే అది జరుగుతా ఉండిద్ది సినిమాలో. మనకు లాస్ట్ దాకా అసలు ఏం అర్థం కాదు. కానీ కొంతమంది గెస్ చేయొచ్చు. చూసినోళ్ళు ఓవర్ థింక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ట్విస్టులు గెస్ చేస్తారు. సో, సినిమా మొత్తం రామప్ప అనుమానం చుట్టుపక్కల తిరుగుతూ ఉండిద్ది. వాడేం చేస్తాడు, వాడి చుట్టుపక్కలోళ్ళు ఈడి అనుమానం వల్ల ఎలా సఫర్ అవుతున్నారు అనేది బాగా చూపించారనమాట. కానీ మూవీ చూసినంత సేపు నాకు అదేదో హాలీవుడ్ వైబ్ వచ్చిందనమాట. హాలీవుడ్‌లో తీసే టిపికల్ కాన్సెప్ట్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్, ఇంకా డీప్ ఎక్స్‌ప్లోరేషన్ ఆన్ క్యారెక్టర్స్ బాగా డీప్‌గా అనిపించింది. క్యారెక్టరైజేషన్ గానీ, విజువల్స్ గానీ, మొత్తం స్క్రిప్ట్ కాంప్లెక్స్‌గా ఏం ఉండదు. బట్ సింపుల్ కాన్సెప్ట్‌ని ఎంత కాంప్లెక్స్‌గా చూపించాలో అంత కాంప్లెక్స్‌గా చూపించారనమాట. ఒక మనిషిలో పడే ఎమోషన్స్, మైండ్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ఇష్యూస్ కానీ అవన్నీ ఫిజికల్‌గా మనకి చూపించడం అనేది చాలా కష్టం. సో, దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారనమాట. చూసినంత సేపు ఓకే. మన మైండ్‌లో కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతా ఉంటాయి. దాన్ని మనకి విజువల్‌గా వస్తే ఎలాగుండిద్ది అని చెప్పి మనకి అనిపిస్తూ ఉండిద్ది సినిమా చూసినంత సేపు. సో, 'రావ్ బహదూర్'తో మనం రిలేట్ అవుతాం అనమాట. అంటే అంత ఎక్స్‌టెంట్ ఆఫ్ మెంటల్ రాకపోయినా గానీ, ఏదో ఒక ఎక్స్‌టెంట్‌లో మనకి చిరాకొచ్చినప్పుడు, ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అదే టైప్‌లో మెంటల్‌గా ఉన్న టైప్‌లో మనకి విజువల్స్ కనపడతా ఉంటాయి అనమాట. ఓకే. ఈ మన ఇష్యూస్ విజువల్‌గా వస్తే ఎలాగ ఉంటాయా అనే టైప్‌లో మనల్ని గ్రిప్ చేస్తాయి అనమాట మూవీ. కానీ ఓవరాల్‌గా సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన యాస్పెక్ట్ ఏంటంటే సత్యదేవ్ యాక్టింగ్. చించి పేకాడేసాడు అసలు యాక్టింగ్ మాత్రం. ఇంకా వాళ్ళేసిన మూవీ సెట్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, ఆ వరల్డ్‌లోకి మనల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తాయన్నమాట. ఇంకా మనం ఆ ప్రపంచం లోపలికి ఎళ్తే అది మీకు నచ్చినా నచ్చకపోయినా దాంట్లోనే ఉంటారనమాట సినిమా లోపలే. ఎంజాయ్ చేస్తారు ఫైనల్‌గా మూవీని. మెయిన్ మైనస్ పాయింట్ ఈ ఫిల్మ్ హిట్ అవ్వకపోవడానికి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఈ ఫిల్మ్ హిట్ అవ్వకపోతే దానికి మెయిన్ రీజన్ ఒకటే అయిద్ది. మధ్యలో హై మూవ్‌మెంట్స్ పెట్టకపోవడం. యాక్చువల్లీ 'రావ్ బహదూర్‌కి' ఒక స్టేచర్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన స్టేచర్‌కి మధ్యలో మన తెలుగు ఆడియన్స్‌కి రీచ్ అయ్యేటట్టు హిట్ పాయింట్స్ పెట్టుంటే మధ్యలో ఎలివేషన్ షాట్స్ చాలా బాగుండేది మూవీ. బట్ డైరెక్టర్ ఏదైతే క్లారిటీగా అనుకున్నాడో అది క్లారిటీగా డెలివర్ చేశాడు. ఎలాగ ఫిల్మ్ మేకింగ్ చేయాలి అనేది. బట్ నాకైతే మూవీ నచ్చింది. బట్ జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ హైస్, లోస్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి మధ్యలో హై షాట్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ నేను ఎళ్ళిన థియేటర్ అయితే దాంట్లో కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళేంటంటే కరెక్ట్‌గా ఎప్పుడైతే కార్‌లో నుంచి బయటికి ఎంట్రీ ఇస్తున్నప్పుడు గానీ, కొంచెం ఎలివేషన్ మ్యూజిక్ పడినప్పుడు గానీ, ఈ టైప్‌లో బాగా హైప్ ఫీల్ అవుతున్నారనమాట. సో, అలాంటి షాట్స్ ప్రతి ఒక్క 15 మినిట్స్, 20 మినిట్స్‌కి పెట్టుంటే పక్కా మూవీ మిక్స్డ్ టాక్ కాకుండా కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చేది. బట్ ఆ హై మూమెంట్స్ లేకపోవడం వల్ల కొంచెం అది ఓన్లీ స్టోరీ డ్రివెన్‌గా స్క్రిప్ట్ తీసుకెళ్ళడం వల్ల కొంచెం మూవీ డౌన్ అయినట్లు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్‌లో. బట్ సెకండ్ హాఫ్‌లో బాగా పికప్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది. బట్ నేను హాఫ్ మూవీ అంత సెకండ్ హాఫ్ కోసం స్పేర్ చేయలేను అనుకున్న వాళ్ళు యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఇన్ ఓటీటీ. బట్ మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాను అనుకోకుండా సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. కానీ ఓన్లీ యాక్టింగ్‌తో మూవీ మొత్తం డ్రైవ్ అవ్వదు కాబట్టి తెలుగు కమర్షియల్ స్పేస్‌లో కి సెట్ అవ్వని మూవీ. 50% సెట్ అయింది. 50% సెట్ అవ్వని మూవీ. బట్ సెకండ్ హాఫ్‌లో ఇచ్చిన జస్ట్ 2, 3 హైస్ ఉంటాయి అంతే. ఆ 2, 3 హైస్ గనక ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చున్నా గానీ కొంచెం ఆల్మోస్ట్ పాజిటివ్ టాక్ వచ్చేసేది. బట్
మిక్స్డ్ టాక్ రావడానికి కారణం అదే. బట్ హాలీవుడ్ మూవీస్ ఎవరైతే స్పెసిఫిక్‌గా ఎక్కువ చూస్తారో వాళ్ళకి స్లో పేస్డ్ మూవీస్ గానీ, స్టోరీ డ్రివెన్ మూవీస్ గానీ, లేదంటే క్యారెక్టర్‌ని డీప్‌గా అనలైజ్ చేసే మూవీస్ గానీ, చిన్న చిన్న క్వర్క్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది మూవీ. బట్ జస్ట్ కమర్షియల్ ఓన్లీ తెలుగు మూవీస్ చూసి హైస్‌కి అలవాటు పడిన వాళ్ళైతే నచ్చకపోవచ్చు. సో, ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్. ఈ మూవీ నా రివ్యూ చూసి అయితే మీరు మూవీకెళ్ళమాకండి. మీరు సినిమాకెళ్ళి అది బావుందో లేదో చూడండి. లేదంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్ బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జస్ట్ అడగండి అంతే. జస్ట్ నా రివ్యూ ఏంటంటే జస్ట్ మీరు ఎళ్దాము అనుకుంటున్న దానికి జస్ట్ ఒక ఫ్యూయల్ పోయడానికి అంతే. సోల్ పర్పస్‌లీ రివ్యూ మీద డిపెండ్ అవ్వమాకండి. ఒక 4, 5 ఒపీనియన్స్ తీసుకొని దాని తర్వాత నా రివ్యూ కూడా చూసి అప్పుడు మీరు మూవీకెళ్ళాలా లేదా అని డిసైడ్ అవ్వండి. జస్ట్ నార్మల్‌గా ఫ్రీగా అయితే ఎళ్ళట్లేదు కదా! జస్ట్ సో, ఒక 4, 5 ఒపీనియన్స్ అడిగి ఒక మినిమమ్ ఒక 150, 250, 350 ఎంతైతే పెడుతున్నామో దానికి పైసా వసూలైతేనే వెళ్తాం గదా! సో, ఒక 4, 5 ఒపీనియన్స్ తీసుకొని ఎళ్ళండి. సోల్ పర్పస్‌లీ ఒక రివ్యూ మీద అయితే డిపెండ్ అవ్వమాకండి. కానీ రివ్యూయర్స్‌కి నచ్చింది అని మీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరెవరికి వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది.